జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ. మొత్తం నిద్రలో ఉన్న సెక్యులర్ హిందువులారా, ఒక్కసారి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించండి. ఒకసారి ఈ వీడియో చూడండి. చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒకటే విషయం ఏంటంటే వీళ్ళందరూ కాదు, ఫస్ట్ వీడు ఏంటి నుంచి వచ్చింది, వీని రాజ్యం ఏంది, వీని దేశం ఏంది, వీని స్టేట్ ఏంది. నేను ఓపెన్ ఓపెన్ మాట్లాడుతాను. నేను ఫస్ట్ నేను అడిగిన ఏ దేశం నేను అడిగిన, నాకు బర్మా అన్నాడు. బర్మా అనగా డౌట్ వచ్చింది. నేను బర్మా మయర్మా సంబంధించిన వాళ్ళ మీద అనేక వీడియోలు చేసుకుని నేను అయితే డౌట్ రాగానే ఆధార్ కార్డు చూపించాలంటే ఆధార్ కార్డు ఉండాలంటే ఆధార్ కార్డు ఉన్నాడు. ఆధార్ కార్డు చూపించాలంటే మీకు ఇచ్చిన ఆధార్ కార్డు ఉందా, ఈ ఆధార్ కార్డు చూపించాను. ఈ ఆధార్ కార్డు ఎట్లా వచ్చిందా అని అడిగితే అన్ని క్వశ్చన్ చేసుకుంటూ వస్తే నేను మళ్ళీ జార్ఖండ్ అంటాడు. జార్ఖండ్ వస్తే వీళ్ళు నీకు ఫోన్ ఉందంటే ఫోన్ ఉందన్నాడు. ఫోన్ ఉందంటే ఫోన్ లో తీస్తే వీని పేరు ఏం వేస్తుంది, కార్తిక్. వీని పేరు కార్తిక్. వాడే చెప్తాను, మళ్ళీ మీకే చెప్తాను ఫేక్ ఐడి అని. ఇట్లా ఫేక్ ఐడి చేసి ఇట్లాంటి సేట్లు ఇలా బాస్లు అందరు కలిసి ఇట్లాంటి వాళ్ళు ఫేక్ ఐడి తీసుకొచ్చి బడంపేట కార్పొరేషన్ ఏం చేద్దాం అనుకుంటున్నాం. అరే ఫేక్ ఐడి చెప్పు, మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? ఎంతమంది ఫ్రెండ్స్ వేరే ప్రోగ్రామ్ నుంచి ముందు బాగా ఫోన్ చేసిన, పెట్రోలింగ్ 2 సార్లు ఫోన్ చేసిన, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇట్లాంటి వాళ్ళని ఓవర్ పంచి పోషిస్తున్నారు. వీళ్ళక బాసోడు ఈ బడంపేట కార్పొరేషన్ లో వీళ్ళకి బాసోడు, ఈ హోటల్ అన్ని మెయింటైన్ చేసి బాసోడు, ఈ హోటల్ మెయింటైన్ చేసే నేను ఇంకో బాసుడు, ఆ బాసోడు. ఇవన్నీ రావాలి బయటికి. ఈ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పక్కకే ఈ రోడ్డు జాగీరు, ఈ రోడ్డు మీద ఈ ఫుట్పాత్ మీద ఈ హోటల్ అన్ని ఎట్లా నడుస్తున్నాయి. ఈ హోటల్ నడవడానికి బాసోడు, వీళ్ళని నడిపించే బాసోడు బయటికి రావాలి. ఇప్పటికైనా ఆ నిద్రమత్తులోంచి బయటకు వస్తారా? చూశారు కదా వీడియో. వీళ్ళు అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి మన దేశంలోకి వచ్చేసి మనతో పాటు కలిసి ఉంటూ వాళ్ళ సంఖ్యను పెంచుకొని ఇక్కడ ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ఇలా కొన్ని వందల మంది మనం ఉండే ప్రాంతాల్లో తిరుగుతున్నారు. కానీ మనకెందుకు అని మనం గమనించకుండా ఉండడం వల్ల ఈ దేశానికి, ఈ ధర్మానికి, రాబోయే తరాలకి ఎంత నష్టం జరుగుద్దో ఒక్కసారి అంటే ప్రతి ఒక్క హిందువు ఆలోచించుకోవాలి. రోజు మనం మన పని మనం చేసుకుంటూ, మన జీవన విధానం మనమే కొనసాగించుకుంటూ ఇలాగే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ రాబోయే తరాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. దానికి సాక్ష్యం ఎన్నో దేశాల్లో ఎంతోమంది హిందువుల్ని మైనార్టీలుగా తయారైపోయి ఇప్పుడు అసలు ఉనికే లేకుండా పోతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ మైనార్టీగా ఉన్న ముస్లిం రాజకీయ పెద్ద మొన్న ఏమన్నాడు, ముస్లిం మహిళ ప్రధానమంత్రిగా చూడాలని కోరిక. మైనార్టీలో ఉన్న సంఖ్య తక్కువగా ఉన్న ఈ దేశంలో నీకే అంత కోరుకుంటే మెజార్టీగా ఉన్న మాకెన్ని కోరికలు ఉంటాయో తెలుసుకోవాలి. ప్రతి హిందువు తెలుసుకోవాలి. మనకుండదా? ఈ భారతదేశం సెక్యులర్ పదాన్ని తొలగించి హిందూ దేశంగా ఉండాలని మనకుండదా? ఈ భారతదేశంలో గోమాతను పూజించే మనకి గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని మనకుండదా? హిందువులారా మేలుకోండి. హిందూ ధర్మాన్ని, ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క భారతదేశ పౌరుడి పైన ఉంది. మీ చుట్టుపక్కల జరుగుతున్న ప్రతిదీ గమనించండి. ఈ వలస అక్రమంగా వచ్చిన వాళ్ళని